చంపేసిరు కదా అని ఇంకా అది చనిపోయినాక ఆనందపడతాం. అబ్బా ఇక బయటికి వెళ్ళొచ్చు మనమని. am I right? మరి ఇంత పవర్ఫుల్ సింహము చనిపోతే కూడా బాధ లేదు, ఎందుకంటే దాని జీవితానికి విలువ లేదు. డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, అలా దోమకి, కుక్కకి, గొర్రెకి, సింహానికి విలువ లేకుండా ఎలా నిర్లక్ష్యంగా ఉన్నామో, మీరు కూడా ఎందుకు మీ ఇళ్లలో, మీ స్కూళ్ళలో విలువ లేకుండా తయారవుతున్నారు? వాడా, ఆ పిల్లనా, ఆ పిల్లగాడా, మా పాపనా, మా బాబా, మా చుట్టాలమ్మాయ్యా, మా చుట్టాలబ్బాయ్యా, వదిలేయండి. హౌ వీఆర్ ఫీలింగ్ రిగార్డింగ్ దోస్ 4 animals, some people are feeling regarding you also, dear friends. Why? Because you are also acting as you do not have any value of your life. నీ జీవితానికి కూడా ఏ విలువ లేకుండా చాలా సార్లు ప్రవర్తిస్తున్నారు. హలో, రేవంత్ రెడ్డి సార్కి ప్రాణం ఉంది, నరేంద్ర మోడీ సార్కి ప్రాణం ఉంది, నాకు ప్రాణం ఉంది, మీకు ప్రాణం ఉంది, నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ గారికి ప్రాణం ఉంది, ఎస్పీ గారికి ప్రాణం ఉంది. అంత పెద్ద కలెక్టర్ ఆఫీస్లో పెద్ద కుర్చీలో కలెక్టర్ సార్ ఒకరే కూర్చుంటారు. ఎందుకని? ఆయనకు వాల్యూ ఉంది. నీవెందుకు కూర్చోవు? నీకు లేదు ఏంటిది? am I right? 33 జిల్లాలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం యొక్క సెక్రటేరియట్లో, సచివాలయంలో మెయిన్ కుర్చీలో ఒక్క రేవంత్ రెడ్డి సారే కూర్చుంటాడు. ఎలకపల్లిలో ఉన్న వాళ్ళు కూర్చోరు, లక్ష్మణ్ కూడా కూర్చోడు. ఎందుకు? లేదు, అంత అవుతుంది. Is it clear? 146 కోట్ల జనాభా ఉన్న భారతదేశం, 117 దేశాలు సపోర్టు తీసుకుంటున్న ప్రపంచం, ఆ ఢిల్లీ సింహాసనంలో ఒక్కరే ఒక్కరు కూర్చుంటారు. నరేంద్ర మోడీ, నీవెందుకు కూర్చోవు, నేనెందుకు కూర్చోను? మనకంత సీట్ లేదురా తమ్మి. ఏమో అవుతుంది భయ్, కుछ कुछ होता है आज के क्लास में కదా, ఏమో అవుతుంది కదా. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ బై టేకింగ్ అ మస్కిటో ఈజ్ సేయింగ్ సంథింగ్ అనిపిస్తుంది కదా మీకు. ఏ పిల్లలు, దోమకు ప్రాణం ఉంది, కుక్కకు ఉంది, గొర్రెకు ఉంది, సింహానికి ఉంది, నాకుంది, నీకుంది, రేవంత్ రెడ్డి సార్కు ఉంది, మోడీ సార్కు ఉంది. ఒక్కొక్క దానికి వాల్యూ ఉందా లేదా? హలో హలో, లక్ష్మణ్ అంటే మీరు చూస్తున్న ఈ 60 కేజీల శరీరం కాదు. నేను 60 ఉన్నా, ఆమె అక్కడ తెచ్చి కూర్చో సార్ అంటే తీసుకో. లక్ష్మణ్ అంటే మీరు చూస్తున్న 60 కేజీల బాడీ కాదు. మోడీ సార్ అంటే మనం చూస్తున్న 82 కేజీల శరీరం కాదు. రేవంత్ రెడ్డి సార్ అంటే 73 కేజీల శరీరం కాదు. లోపల విలువైనది ఒకటి ఉంది, అదేంటో చూపించడానికే వచ్చిన. अंदर कुछ ना कुछ है, हिंदी साहब, अंदर कुछ ना कुछ है. वो क्या है देखेंगे, एक बार देखेंगे. ఉన్నారా భాయ్? ఏం చెప్తున్నా? నేను మీకు 4 విషయాలు చెప్పాలి, అందులో మొదటిది చెప్తున్నా. ఉన్నారా? మాట్లాడవచ్చునా? వినాలనిపిస్తుందా? ఆపేయమని ఆరాంగా వచ్చి కూర్చుంటాను. ఓకేనా? నేను ఒకసారి ఒక ప్రోగ్రామ్కి పోయినా, వైజాగ్లో పెద్ద ప్రోగ్రామ్. ఆ రోజు ఒక్క ప్రోగ్రామ్కి నాకు 1,00,000 ఇస్తారు. నాకు కాస్ట్ అది, నేను అంత కాస్ట్లీ, నేను అట్లా తయారైనా. వాస్తవంగా నాకు నడుస్తున్నట్టు actually we have given you the mic at 9, but we are giving it 3. And excuse me, you ఎప్పుడు ఇస్తే నాకు లక్షణాలు అయితే సార్ ఇస్తాను కదా.
ఛాన్స్ నీవు ఇస్తలేవు, నువ్వు ఎప్పుడు ఇస్తే నాకు కరెక్టేనా? ఇఫ్ యూ డు నాట్ నో మై వాల్యూ, ఐ డోంట్ బాదర్, ఐ నో మై వాల్యూ. మల్లెపూ వాసన నీకు రావట్లేదంటే మల్లెపూ లోకం కాదరా నాయన, నీకు మూకు లోకం. When your nostrils are not working properly, how can you smell the fragrance of that? లోకం బలి కదా, కరెక్టేనా? ఎక్కడున్నా వ్యాధి కదా, ఈ వ్యాధి తెలుస్తలేదు. ఎక్కడున్నా వినాలి వినాలి, చాలా సీరియస్ పాఠం. ఒకవేళ ఇదే క్లాస్లో మా గౌతమ్ కానీ మా పాప సొరని కానీ 7th క్లాస్ ఉంటే, ఇలాంటి సీరియస్ విషయాలు వాళ్ళకి తెలియకుంటే చెప్పేటప్పుడు అవసరమైతే 2 దెబ్బలు కొట్టి భయం పెట్టి సీరియస్ చేసి, అంత సీరియస్ ఇది నేను నవ్వించుకుంటే చెప్తున్నాను విషయం. సో సీరియస్ అండ్ ఇట్స్ ఇంపార్టెంట్ ఆల్సో. విలువ. ఏ పిల్లలు 100 లారీల మామూలు రావేసుకోరాని గుట్టకు పోయి, తెలకపల్లికి దగ్గరలో ఏ గుట్ట ఉంటే ఆ గుట్టకు పోయి 100 రాళ్ళు తీసుకురండి. ఆ 100 రాళ్ళు తీసుకొచ్చి రోడ్ పక్కన ఒక దగ్గర కోసేయండి, కుప్పలు కుప్పలు. బైక్ పైన వెళ్తున్నా, సైకిల్ పైన వెళ్తున్నా, నడుచుకుంటూ వెళ్తున్నా, బస్సులో వెళ్తున్నా, లారీలో వెళ్తున్నా, ఏ వాహనంలో వెళ్తున్నా, ఎందుకు పోసిర్రు గుట్ట అనుకుంటారు. కానీ అక్కడికి వెళ్ళి అయ్యో ఈ గుట్టలో ఈ రాయి ఎంత ముందుకు ఉంది కదా అని సబ్బు రుద్దుకున్నట్టు నీ శపకు రుద్దుకుంటావా? అది తిక్కరాయి. కానీ ఎగ్ సైజులో ఉన్న ఒక డైమండ్ రాయి ఉంటే నువ్వు ఎంత వేగమున్నా ఆగి ఆ రాయిని తీసుకొని ఎవరికి తెలియకుండా దాచుకొని నీ ఇంటికి వెళ్తావు. am I right? Be a diamond, not a useless stone. Don't be a useless stone among 1 crore stones. Be a diamond. Everybody should search for you. ప్రతి ఒక్కరు మీ కొరకే వెతికే వజ్రపు రాయిలా ఉండాలి, కానీ ఎవరు పట్టించుకొని తిక్కరాయిగా ఏం చేస్తావు? భారతదేశంలో నేను గమనించిన అత్యంత ప్రమాదకరమైన అంశం ఏంటంటే, ద బిగ్గెస్ట్ లూప్హోల్ వాట్ ఐ హావ్ సీన్ ఇన్ ఇండియా ఈజ్ people are not trying to know their values, they are giving value to others. ఇతరులకు ఇచ్చిన విలువ మనం ఇచ్చుకో, మన విలువ మనకు తెలియదు ఫస్ట్. సో డియర్ ఫ్రెండ్స్, ట్రై టు నో యువర్ వాల్యూ. పిల్లలు, ఏ బాయ్ ఆర్ అ గర్ల్ ఆస్క్స్ మీ అ పెన్ టు రైట్. బిఫోర్ ఆస్కింగ్ మీ, you asked so many students, those who are sitting with you, nobody gave you the pen. Then you started asking me, shall I give the pen now? అర్థమైందా? ఇక్కడ ఎవరో ఒక అమ్మాయి నన్ను పెన్ అడిగిండ్రు. బయట నన్ను అడిగే కంటే ముందు మీతో పాటు కూర్చున్న చాలా మంది పిల్లలు అడిగారు మీరు పెన్ ఇవ్వమని. ఎవరు ఇవ్వలే. తర్వాత నన్ను అడిగారు, సార్ రాసుకుంటా మీరు చెప్పేది ఇంపార్టెంట్ ఉంది అని. నేను మీకు పెన్ ఇస్తానా? చెప్పండి. ఇవ్వను, ఎందుకంటే నా దగ్గర లేదు. పెన్ను కూడా నా దగ్గర పెట్టుకుంటాడు కదా, ఇక్కడ పెట్టుకుంటా. ఇది ఉందా? మరి ఇస్తానా? ఎందుకు మరి నా విలువ నా పిల్లలు తెలియాలంటే ఉంటేనే మంచిగా. మీకు తెలియదు ఇవ్వలేదంటే నా దగ్గర తెలియలేదు. నా విలువ నా పిల్లలు తెలియలేదంటే నాకు అసలు విలువనే లేదు. ఓకేనా? ఏ పిల్లలు, అంబానీ వాళ్ళ కొడుకున్నాడు ఆకాష్, అదాని వాళ్ళ కొడుకున్నాడు. ఈ అంబానీ కొడుకు అదాని కొడుకు తెలకపల్లి కొడితే ఎవరికి లేదు. కరెక్టా? మరి ఏం లాభం? లక్షల కోట్ల ఆస్తి ఉన్న అంబానీ కొడుకుని ఇక్కడ కూర్చున్న ఎవరు కూర్చున్నారు?
కాబట్టి మీకు విలువ మీ నాన్న ఇచ్చిన ఆస్తి పైన, మీ తాత ఇచ్చిన ఆస్తి పైన, మీ అత్తమామ ఇచ్చిన కట్నం పైన, వారసత్వంలో ఉన్న వాస్తిలో మీకు విలువనిచ్చేది ఒకటే ఒకటి, దాని పేరు అక్షర సంపద, అక్షర జ్ఞానం. అక్షర జ్ఞానం అంటే మీరందరూ ఏమనుకుంటున్నారు? పుస్తకంలో ఉన్న అక్షరం, నాకు వచ్చిన అక్షరం, ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ అక్షరం, నేను రాసిన ఆన్సర్ అక్షరం. నో, ఐఎమ్ సారీ. చదువు అంటే ఏంటంటే నీవు ఎలా ఉండాలో తెలియజేసేది చదువు, నువ్వు ఉండడానికి ఏమేం కావాలో తెలియజేసేది చదువు, నువ్వు ఎలా ఉండాలో తెలిసింది, నీకేం కావాలో తెలిసింది, ఆ కావలసినవి సమకూర్చుకొని నీలాగా నీవు ఉన్నప్పుడు నువ్వు ఎంత బాగున్నా జనాలు నీవంటే పడక, ఓర్చుకోక, తట్టుకోక, ఈర్ష్యగుణంతో నువ్వు డిస్టర్బ్ చేస్తున్నప్పుడు డిస్టర్బ్ కాకుండా ఎంత నిభాయించుకొని ఎలా ఉండాలో అలాగే ఉంటూ నీ దగ్గర ఉన్న దాన్ని నువ్వు కాపాడుకుంటూ నీలాగా నువ్వు ఉంటూ నీవు బతుకుతూ 10 మందిని బతికించడానికి చదువు. ఇది అక్షర జ్ఞానం, ఇది సంపద. సోక్రటీస్ మన అందరికీ తెలుసు, నాగర్ కర్నూలు జిల్లా కాదు, తెలంగాణ రాష్ట్రం కాదు, కానీ మనందరికీ తెలుసు బై వాట్, బై హిజ్ ఎబిలిటీ ఆఫ్ లెటర్స్, అక్షర సామర్థ్యంతో సోక్రటీస్ మీకు తెలుసు. మొన్ననే మనం రీసెంట్గా సరోజినీ నాయుడు గారి గవర్నమెంట్ స్కూల్లో జరిపారు సార్. మీరు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆంగ్ల దినమని జరపండి అని గవర్నమెంట్ నుంచి మనకి ఒక లెటర్ వచ్చింది, సర్క్యులర్ గుర్తుందా? సరోజినీ నాయుడు గారు మనకి ఎలా తెలుసు? అక్షర సంపదతో తెలుసు. హలో, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో 100 సంవత్సరాల పండుగ జరుపుకున్నారు వాళ్ళు, 100 years. ఆ 100 సంవత్సరాల పండుగలో 1,70,000 మంది చదివినటువంటి వాళ్ళందరినీ డాటా తీశారు వాళ్ళు కేంబ్రిడ్జ్, ఇంగ్లాండ్లో. 1,70,000 మంది ప్రపంచ మేధావులు కేంబ్రిడ్జ్లో ఈ 100 సంవత్సరాలలో చదువుకుంటే, ఈ 100 సంవత్సరాలలో ఆ విద్యాలయంలో చదువుతున్న వాళ్ళు ప్రపంచ స్థాయికి ఎదిగిన వాళ్ళలో ఎవరు తీస్తే అంబేద్కర్ సార్ పేరు వచ్చింది. కేంబ్రిడ్జ్ ముందు ఆయన విగ్రహం నిలిచింది. ఎలా? అక్షర జ్ఞానం. నీకు విలువ నీ డ్రెస్సుతో రాదు, నీకు విలువ నీ బూటుతో రాదు, నీకు నీ విలువ నీ నగలతో రాదు, నీ క్యాస్ట్తో రాదు, నీ రిలీజియన్తో రాదు, మీ నాన్న బ్యాక్గ్రౌండ్తో రాదు, మీ అమ్మ బ్యాక్గ్రౌండ్తో రాదు. నీకు వచ్చే విలువ కేవలం నీ అక్షర సంపద. అది నీ దగ్గర ఉందా? మళ్ళా చెప్తున్నా, అక్షర సంపద అంటే మార్కులు ర్యాంకులు కాదు. అక్షర సంపద అంటే నేను నాలాగా ఎవరితో అనిపించుకోకుండా ఉన్నానా, నేను బతకడానికి కావాల్సినవి నేను సమకూర్చుకున్నానా, నేను సమకూర్చుకున్నది ఆస్వాదించేటప్పుడు నన్ను కాలు బట్టి చూస్తున్నప్పుడు పట్టుకొని మళ్ళా అదే పొజిషన్లో ఉండగలిగినా. చాలా మంది పేరెంట్స్ చెప్పుకుంటారు నాకు, సార్ మా బాబు విషయంలో ఎట్లా సార్? ఒరే నాన్న, నీ బాబుకు 20 ఏళ్ళున్నా, 30 ఏళ్ళున్నా, 25 ఉన్నా, రేపు జాబ్ వచ్చిన తర్వాత, వాడికి పెళ్ళైన తర్వాత, మీ పాప ఉన్నా అంతే, ఆమెకు జాబ్ వచ్చాక, ఆమెకు పెళ్ళయ్యాక 3 సంవత్సరాలు జాబ్ చేసే ప్రాంతంలో మీ బాబు ఎలా ఉన్నాడు, పాప ఎలా ఉంది, పెళ్ళైనాక ఆ ఇంట్లో మీ పాప 3 years ఎలా ఉంది, పెళ్ళై మీ ఇంటికి వచ్చిన పాప విషయంలో మీ బాబు 3 years ఎలా ఉన్నాడు. అప్పుడేంటి మార్కులు? నువ్వు స్టేట్ ఫస్టో, ఇండియా ఫస్టో, వరల్డ్ ఫస్టో, వాడు వేస్తో నీకు తెలుస్తుంది. 10 అంట, 10 ఫస్ట్ అంట ఇంటర్లో ఒక్కడేసారి కొట్టిండట. నీట్గా సీటు, మస్తు కొట్టాడు సీటు. జాబ్ వచ్చినాక 3 years తర్వాత ఏం సీట్ కొట్టిందో చూసుకోండి. పెళ్ళైనాక 3 years తర్వాత మన ఇంటికి వచ్చిన కూడా ఏమవుతుందో అనుకోండి. పాప అమ్మ నాన్నలు మన కొడుకు వచ్చే సాధ్యం తప్పుకొని ఎందుకురా కుటుంబానికి పిల్లలు ఉపయోగించుకోవాలి. మన పాప వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మని కలవకుండా, వాళ్ళ అన్నదమ్ములు కలవకుండా
వ్యతనాశం లేకుండా చూసుకోండి. అప్పుడు నేను కూడా గతంలో పెడితే ఏమైనా కొడతానే ఉంటే నాకు అనిపించే పోయబ్బా నెక్స్ట్ రంగాపూర్ జాతర వచ్చేటప్పుడు మీరు ఆపేవరకండి. రెడీయా? దేని గురించి మాట్లాడుతున్నాం? వాల్యూ. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. హలో, కేకే రెడ్డి స్కూల్కి వచ్చిన 6th, 7th, 8th, 9th, 10th బాయ్ లేదా గర్ల్ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ లేదా వాళ్ళ నాన్న లేదా వాళ్ళ అక్క లేదా వాళ్ళ అన్న లేదా వాళ్ళ తమ్ముడు లేదా వాళ్ళ చెల్లి లేదా వాళ్ళ చుట్టం వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ నాన్నమ్మ ఇంటికి వచ్చిన తర్వాత కానీ ఇంటికి రాకంటే ముందు కానీ మీ గురించి ఎంత ఎదురు చూశారు, మీరు ఇంట్లో ఉన్నంతసేపు ఎంత కంఫర్ట్గా ఫీల్ అయ్యారు. కేకే రెడ్డి స్కూల్లో వచ్చి ఫలానా క్లాస్లో మీరు కూర్చున్న తర్వాత వచ్చిన ప్రతి ఫ్యాకల్టీ మీ విషయంలో ఎంత కంఫర్ట్గా ఫీల్ అయ్యారు, మీతో పాటు క్లాస్లో ఉన్న పిల్లలు ఎంత కంఫర్ట్గా ఫీల్ అయ్యారు. యాజమాన్యం ఎన్నిసార్లు నేను ఆఫీస్ రూమ్లో అందరు టీచర్ల సమక్షంలో నీకు పాఠం చెప్పే టీచర్లందరినీ ఛాంబర్లో కూర్చోబెట్టి నీ ప్రిన్సిపాల్ నీ అమ్మ నాన్నల్ని నిన్ను పిలిపించి ఎన్నిసార్లు ఒక సంవత్సరంలో నీ గ్రేట్నెస్ గురించి మాట్లాడాలనేది నీ విలువ. అలా మీ అమ్మ నాన్నలు మీ స్కూల్కి ఎన్నిసార్లు వచ్చారు, తిట్టుకోనికి రాదు, నీ గొప్పతనం వినుకోనికి. Dear brothers and sisters, I proudly announce and I strongly say that మీకు ఇక్కడ నుంచి నాకు తెలిసి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందేమో రాకుండా, కరెక్టేనా? రైట్, ఒక 1/2 కిలోమీటర్ అనుకుంటా. అక్కడే ఉండే ఒక వ్యక్తి శేఖర్ రెడ్డి అని తెలియదు సార్. నేను ఆ సార్ చెక్కినటువంటి తిక్కరాయే అందమైన శిల్పం. ఆహా, Telkapalli mandal called Shekhar Reddy has shaped this shapeless stone as a beautiful idol. ప్రపంచానికే నచ్చే అందమైన ఈ ఆకారము లేని వికారమైన రాయిని ఇంత అందంగా చెక్కిన వ్యక్తి ఇగో 1/2 కిలోమీటర్ దూరంలో ఉండేవాడు. అప్పుడు తెలిసింది నేను ఇంత విలువైన వాడిని అని ఆయన చెబుతుంటే. అంతకుముందు తెలియదు, నేను తికరాయి అనుకున్నా. నేను ఒక్కసారి ఇక్కడ ఉన్నవాళ్ళు గుర్తించుకోండి. ఒక్కరోజు నీవు క్లాసులో లేకుంటే, ఇఫ్ యు ఆర్ ఆబ్సెంట్ వన్ డే టు దట్ పర్టికులర్ స్కూల్ ఆర్ క్లాస్, ద టీచర్స్ దోస్ హూ డీల్ ద క్లాసెస్ షుడ్ స్టాప్ టీచింగ్ ద లెసన్ అండ్ డూ అదర్ యాక్టివిటీస్. నువ్వు క్లాస్కి రాని రోజు పాఠమే ఆడాలి, వేరే వేరే టాపిక్ ఇవ్వాలి. మరుసటి రోజు వచ్చినాక సార్ వాళ్ళు మేడం వాళ్ళు పిలిచి ఏడుగు తిక్క కొడతాను, ఎక్కడ పోయి నువ్వు పిచ్చి పిల్ల చెప్పిపోవాలి కదా ముందే. నేను లేకుంటే ఆ క్లాస్లో ఉన్న 40 మంది 39 మంది ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఏదో వాళ్ళకి నా మీద మీకెందుకు పగల నాయన? కరెక్టేనా? భద్రం భద్రం నీ విలువ మీకు తెలుస్తలేదు, నీ విలువ మీకు తెలుస్తలేదు. నీవెంత విలువైన వాడివో నీకు తెలుస్తలేదు. ఈ ప్రపంచంలో మనిషికి ఒక్కడికే పేరున్నది. ఈ ప్రపంచంలో మనిషి ఒక్కడే వస్తుంటే లేచి నిలబడతాం. ఈ ప్రపంచంలో మనిషి కనిపిస్తే పలకరిస్తాం, మనిషి కనిపిస్తే మొక్కుతాం, మరీ పెద్దలైతే కాలం మీద పడతాం. ఇది మనిషికే ఉంది ఛాన్స్, ఒక మనిషికే ఉంది. అంత విలువైన ప్రాణులమైన మనం ఎన్ని సార్లు చెప్తాను సరే మాట్లాడకండ్రా వినండిగా క్లాస్లో ఉన్న మొత్తం ఇదే. ఒక్క క్లాస్లో ఒక్క స్టూడెంట్, ఒక్క క్లాస్లో ఒక అమ్మాయి, ఒక్క క్లాస్లో ఒక అబ్బాయి
ముందుకొచ్చి మరి చాలాసార్లు గమనిస్తున్నా మేడం వచ్చినప్పుడు సారం చేస్తే పాఠం చెప్పే టెంపో నాకు మనతో మాట్లాడడం వల్ల టైం వేస్ట్ అవుతుంది. దయచేసి పాఠం చెప్పినంత కామ్గా ఉందాంరా అని ముందుకు వచ్చి మాట్లాడే ఒక అబ్బాయియో ఒక అమ్మాయియో ఆ క్లాస్లో ఉంటే ఆ అలా ఒక్కరన్నా టీచర్ హై స్కూల్లో ఉండరా? మా లింగాల హై స్కూల్లో ఉండే వాళ్ళం కొట్టండి. మా లింగాల గవర్నమెంట్ హై స్కూల్ క్లాస్ అర్థమవుతుందా? ఎక్కడున్నాం? విలువ దగ్గర ఉన్నాం. ఫంక్షన్ హాల్లో ఉన్నాం అనేది మర్చిపోయి మనం ఏమైనా ఫంక్షన్కి వచ్చినా ఏడున్నా? వాల్యూ దగ్గర ఉన్నాం. ఎక్కడున్నా? పిల్లలు మీరు నిజంగా గమనించండి. లక్ష్మణ్ అంటే ఈ శరీరం కాదు భయ్, నీవు అంటే ఆ శరీరం కాదు భయ్. నీ లోపల ఉన్న దాన్ని ఎంత విలువైన దానిగా మారుస్తావు. విలువ అంటే ఏంటి? నీవు పనికొస్తూ నీ కుటుంబానికి పనికొస్తూ వందల వేల లక్షల మందికి పనికొచ్చేటట్టు నీవు తయారు కావడమే నీ విలువ. 10th వచ్చిన నీవు ఇంకా 5th క్లాస్ స్టూడెంట్ లాగానే ఉన్నావు. 3rd క్లాస్లో ఎట్లయితే గోర్లు కొరుకుతుంటే 9th అట్లా కొరుకుతున్నావు. 2nd క్లాస్లో వెనక నుంచి కూర్చొని ముందు కూర్చున్న పిల్లల చుట్టుపట్ల లాగినట్టే ఇప్పుడు 8th అట్లే లాగుతున్నావు. 1st క్లాస్లో మీ అమ్మ నేర్పినట్టే 10th ఇప్పటికే నేర్పుతుంది. దరిద్రం. మీ నాన్న తినురా అనాలనా? మీ అమ్మ లేవురా అనాలా? యూనిఫామ్ వేసుకొని వాళ్ళు పక్కకు రాని అని పీటీ సార్ విజిలేసి మరి పక్కకు దొబ్బారా? ఈ నల్ల కోట్ వేసుకోవాలి. అడ్వకేట్ గేడు దగ్గర కోటు ముందు ఎవడాస్తాడు? ఆయన వేసుకోమన్నాడు. కానిస్టేబుల్కి డ్యూటీలో ఉన్నప్పుడు కాకి డ్రెస్ వేసుకోవాలని ఎవరు చెప్తారు? ఆయన వేసుకోపోతాడు. ఇగో నాకు ఈ డ్రెస్ వేసుకోవాలని ఎవరు చెప్పాలి? ఆయన కుక్క వచ్చి పిక్కబట్టి పీకాలన్నా కోట్ వేసుకోరా అని? మరి నీకెందుకు? కేకే రెడ్డి స్కూల్లో రోజు పీటీ సార్ ఊది ఊది విజిల్ మొత్తం బుర్రపడుతుంది. ఉన్నారా? మీరు ఫిక్స్ అయినారే మీరు గాలి తీయడానికి వచ్చింది నాకు అర్థమైంది. మీరు సైకాలజీ చెప్పడానికి రాలే, మనకు గాలి తీయడానికి వచ్చింది నాకు అర్థమైంది. ఇది అనిపిస్తుంది కదా మీకు? పిల్లలు, ఏ విద్యార్థి అయితే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, ఏ విద్యార్థి అయితే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు యూనిఫామ్ విషయంలో అయినా, క్లాస్ వినే విషయంలో అయినా, హోంవర్క్ రాసే విషయంలో అయినా, ఇతరత్ర ఏ విషయంలో అయినా 6th నుంచి 10th వరకు చెప్పించుకోలేదంటే వారు రాగా వారు వారు రాగా కవలికలు వారు ఈ చిన్న పిల్లలు కూర్చొని వాడు మళ్ళీ ఆడకి పిల్లలే చేస్తాడు. ఏం మారిందంటే బాలకృష్ణ గారు చెప్పడం ఊరు మారుతుంది, పుట్టు మారుతుంది, జడ్డు మారుతుంది, గడ్డలు మారుతుంది. ఊరు మాత్రం పెద్ద మారుతుంటే పెద్ద మాత్రం గడ్డలు మారుతుంది, గడి పూలంటాడు. మరి చెప్తారు బాలకృష్ణ అప్పుడు బాగా చేస్తారు కొన్ని డైలాగ్లు కదా. అర్థమవుతుందా? ఇక్కడ ఉన్న అమ్మాయిలో ఒకరున్నా, ఇక్కడ ఉన్న అబ్బాయిలో ఒకరున్నా, క్లాస్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఫంక్షన్లో ఉన్నా, చుట్టాల్లో ఉన్నా, సెలవు రోజుల్లో మీరు ఒక ఫంక్షన్కి వెళ్ళకుంటే, ఒక పెళ్లికి వెళ్ళకుంటే మీ అమ్మను నాన్నను బాగున్నారో అడగొద్దు, మీరు ఎలా ఉన్నారో అడగొద్దు, ఎప్పుడు వచ్చిండ్రు అడగొద్దు. కూర్చున్న గంట సేపు నీ గురించే చర్చ ఉండాలి. అది నీ విలువ. ఎంతమంది సార్ వాళ్ళు ఛాంబర్లో మాట్లాడుతున్నారు కేకే రెడ్డి స్కూల్లో నీ గురించి, ఎంతమంది చుట్టాలు మీ అమ్మ నాన్నలతో మాట్లాడుతున్నారు నీ గురించి, ఎంతమంది మీ పక్కింటోళ్ళు మాట్లాడుతున్నారు నీ గురించి. 10th వరకు వచ్చే వరకు కూడా మన గురించి మాట్లాడే జనాలే లేరు. ఎంత దురదృష్టమో ఆలోచించుకోండి ప్లీజ్. అర్థమవుతుందా? నాకు విషయం చెప్పండి.
లేడీస్ కార్నర్కి పోతాం కదా, లేడీస్ కార్నర్ అంటే మూల అని కాదు, షాప్ పేరు లేడీస్ కార్నర్. అదేదో నాకు అర్థం కాలేదు. లేడీస్ అంటే కార్నర్ అంటే అది షాప్ ఎట్లయితే లేడీస్ షాప్ అంటే అయిపోయాయి కదా, లేడీస్ కార్నర్ అంటారు. అర్థమైందా? సో ఆ షాప్లో ఒక పర్సో బ్యాగ్ కొనడానికి వెళ్ళింది అనుకోండి ఒక అమ్మాయి లేదా ఒక ఆంటీ. మీరు కూడా అవుతారా? పోవచ్చు కదా భయ్, అమ్మాయి ఏంటనో అక్క ఏంటనో తప్పే మీరు దాంట్లో కదా. పిల్లలు చెప్పండి, అక్కడ 50 బ్యాగులు ఉన్నాయి. వెళ్ళిన ఆంటీ లేదా అమ్మాయి ఏ బ్యాగ్ ఉంటుంది? నచ్చిన బ్యాగ్ ఉంటుంది. ఏమేమో చెప్తున్నారు మీరు? ఏ బ్యాగ్ ఉంటుంది? ఏ పర్సు ఉంటుంది? దీనమ్మ 6 నెలల నుంచి 1 సంవత్సరం పనికి వచ్చేటటువంటి బ్యాగ్ కొరకే లేడీస్ కార్నర్లో నచ్చింది కొంటే 30 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఈ సమాజానికి పనికొచ్చే మనిషిని సమాజం ఏం చూసి సెలెక్ట్ చేస్తుంది? కరెక్టా? ఇదో ఈ బూటు ఖరీదు 2000. లేచి ఎందుకు చూస్తావు నాయన? బూటు అయినా ఏం చేయాలి మళ్ళీ? ఈ బూటు ఖరీదు 2000. ఓ 2 దుకాణాల కన్నా పోయి ఉంటున్నా లేదా? ఒక్కొక్క దుకాణంలో గంట సేపు అని నెత్తి తినుంటానా లేదా? ఇంకా చూపి అని ఉంటానా లేదా? వాడు చూపించి ఎవరో కొడుకు కొట్టడం లేదా అని ఎన్నిసార్లు తిప్పుకున్నావు లోపల. కరెక్టా కదా? బురదలో పెండలో నడిచే ఈ బూటు కొనడానికి 2 దుకాణాలు 2 గంటల టైం కేటాయించారు. 1 సంవత్సరం వచ్చే షూట్ కొరకి 4 దుకాణాలు 4 గంటల టైం కేటాయించారు. రాసే 3 రూపాయల పెన్ను కొరకి ఒక దుకాణం దగ్గర 5 నిమిషాల టైం కేటాయిస్తారు. ఇంత అందమైన 60 సంవత్సరాల జీవితం కొరకు మీరు ఎందుకు టైం కేటాయిస్తలేరు అంటే మీ విలువ నీకు తెలియదు. బూటుకి ఇచ్చిన విలువ నీకు లేదు, కోర్టుకి ఇచ్చిన విలువ నీకు లేదు, 3 రూపాయల పెన్నుకున్న విలువ నీకు లేదు. ఇట్లా ఉంచుతుందని దూరం లేకుండా ఆలోచిస్తాను. నీ మీద పడుతుంది. నేను జోక్ మాట్లాడుతూ అనుకుంటున్నాను ప్లీజ్. నేను జోక్ అనుకుంటున్నాను జోక్ చేస్తాను. బూట్లకు విలువ ఉంది, ఇంట్లో మూలలో ఉన్న చీపురు కట్టకు విలువ ఉంది. ఇంత అఖండ శక్తియుక్తులున్న మనకెందుకు విలువ లేదు అంటే ఒక్కసారి కూడా మన గురించి మనం ఆలోచించుకోలేదు. ఇక లాస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పేస్తే 1వ అయిపోతుంది. ఫస్ట్ పాయింట్ దగ్గరనే ఉన్నాయి. ఇంకా దేవుడు ఏది చెప్పాలి అయిపోయా? ఎక్కడున్నా? వాల్యూ దగ్గర ఉన్నాం, విలువ దగ్గర ఉన్నాం. వాల్యూ దగ్గర ఉన్నాం, విలువ దగ్గర ఉన్నాం. ప్లీజ్ వాల్యూ దగ్గర ఉన్నాం, వాల్యూ దగ్గర ఉన్నాం, వాల్యూ దగ్గర ఉన్నాం. ఇది కేవలం అక్షర జ్ఞానంతోనే వస్తుంది. కేసీఆర్ రెడ్డి స్కూల్కి వచ్చి నువ్వు 5 నిమిషాలు చందా ఇస్తే ఆడ రాయాలి నీ ఫోటో. నీ ఊళ్ళో ఉన్న ఎకర భూమి వేస్తే నీ ఫోటో ఆడ రాయాలి. కరెక్టా? అవునా? అర్థమవుతుందా? ఒకానొక దశలో భారతదేశం అంటే ఎంత చులకన ప్రపంచ దేశాలకి. రోజు చైనా వాడు ఫోన్ చేస్తుండే మనకి, హలో ఇండియానా? అవును, ఎప్పుడు పట్టుకుందాం? అర్థమైందా? చైనా వారికి ఎంత బల్పు అంటే కొడుకు రోజు ఫోన్ చేస్తుండే మనకు, చెప్పన్నా ఎప్పుడు కొట్టుకుందాం అంటుండే. కొంచెం టైం పడుతుందని అని మనం చెప్తుంది. వాడు రోజు అదే ఎప్పుడు కొట్టుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది తెలుసా? ఉల్టా మనం ఫోన్ చేసి ఏమాయరా అంటే దేని గురించి మాట్లాడుతున్నావు? అర్థమైందా ఎంత తేడా?
కొట్టండి తేడాకి క్లాప్స్. అర్థమవుతుందా భాష? మొదటి పాయింట్ పూర్తయింది. ఏం పేరు? ఇది మాకు అర్థమైందన్న వాళ్ళు క్లాప్స్ కొట్టండి. రెండవది కావాలనుకున్న వాళ్ళు లేచి నిలబడి కూర్చోండి. ఎంత మంచిగా లేచి నిలబడి రెడీగా కొంచెం దగ్గరకు దమని వచ్చిన ఏమా బాయ్ బాస్. సార్ పోనీయకండి సార్, పిల్లల్ని ఎవరిని వెళ్ళనీయకండి ప్లీజ్. టీటీ సార్, డోంట్ అలో ఎనీవన్ గో హియర్ అండ్ దేర్. బయటికి పంపించకండి సార్. హైదరాబాద్ మాలకొండ అని ఒక మేడం ఉండే ఐఏఎస్ ఆఫీసర్, పూనం మాలకొండ. ఏం పేరు? ఏం చేస్తుంది మేడం? హలో, భారతదేశం మొత్తంలో 7,400 మంది కలెక్టర్లు, భారతదేశంలో 7,400 మంది కలెక్టర్ల పైన పరిశోధన జరిగితే 25 సంవత్సరాల సర్వీసు దాటి ఒక్కరు లేదా నలుగురు ముఖ్యమంత్రులు మారి ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోకుండా, రాజకీయ ఒత్తిడికి లొంగకుండా ఉద్యోగాన్ని ఉద్యోగంలాగా చేసిన కలెక్టర్ ఎవర్రా అని సర్వే జరిపితే 7,400 మందిలో ఒక్కరే ఒకరు తేలిండ్రు. ఆమె పేరు పూనం మాలకొండ ఐఏఎస్. కొట్టడి క్లాప్స్. సంవత్సరాల సర్వీసు దాటి రూపాయి లంచం తీసుకోకుండా, ఏ రాజకీయ ఒత్తిడికి లొంగకుండా దేశం మొత్తంలో పనిచేసిన ఏకైక కలెక్టర్ తెలుగు మనిషి పూనం మాలకొండ ఐఏఎస్. పాఠశాల డైరెక్టర్గా ఆమె ఉండేటప్పుడు రవీంద్ర భారతిలో ట్రైనింగ్ పెట్టించింది నాతోని. గత 15 ఏళ్ల కిందటి స్టోరీ చెప్తున్నాను. నాకు తెలిసి అప్పుడు మీరు చిన్నపిల్లలు. అర్థమైందా? మేడం ఏమన్నారో తెలుసా? వావ్, 3,000 మంది పిల్లలు కూర్చున్నారు ఆ రోజు. ఓన్లీ 10th. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ మెయిన్ స్టూడెంట్లను సెలెక్ట్ చేశారు. 6 అవర్స్ ట్రైనింగ్. నేనే మాట్లాడుతాను. మధ్యలో కొంతమంది పిల్లలు లేచి వెళ్తుంటే ఆమె హెడ్ మాస్టర్లను ఏమనలేదు, టీచర్లను ఏమనలేదు, ఎంఈఓలను డిఓలను ఏమనలేదు. తనతో పాటే కూర్చున్న జాయింట్ డైరెక్టర్ గారిని పిలిచి, ఏమండి 48 సంవత్సరాలు నా వయస్సు, ఇక నా పక్కన నా ఫ్రెండ్ కూర్చున్నది చారుసిన ఏబిపిఎస్సి చైర్మన్, ఐపీఎస్ ఆఫీసర్. ఆమె నాకంటే 1 సంవత్సరం పెద్దది. సోమేష్ కుమార్ అని సార్ వాళ్ళకి తెలుసు, మన చీఫ్ సెక్రటరీగా పనిచేసింది. ఆయన అప్పుడు డిగ్రీ కాలేజీలో బాస్ కమిషనర్. ఇంత పెద్ద వాళ్ళే మేము దాదాపు 2 గంటలుగా కూర్చున్నాము. కూర్చోవాల్సిన వయసులో ఉన్న ఈ పిల్లలు కూర్చుంటలేరు, బయటికి పోతుంటే మీరేం చేస్తలేరు ఎందుకు మీరు లేస్తుంటే అదే అనిపించింది. When the elderly people are sitting, why students are going here and there? 2 గంటలు కూర్చునే కెపాసిటీ లేని మీరు ఏం చేస్తాం? మొదటిది అయిపోయింది. 2వ దానికి రావాలి. విలువ చెప్పండి. విలువ దేని ద్వారా పెరుగుతుంది? అక్షర సంపద, అక్షర జ్ఞానం. ఇజ్ ఇట్ క్లియర్? విలువ తెలుసుకొని కూడా నాశనమైన వాళ్ళని ఈ కళ్ళతో నేను విన్నాను, ఈ చెవులతో నేను విన్నాను, ఈ చేతులతో నేను చేశాను. ఎక్స్క్యూజ్ మీ. By knowing their value, most of the people could have come down from their positions. The reason is, though they know their values,
దే డోంట్ నో ద సెకండ్ వన్. వినాలి, వాళ్ళ విలువ వాళ్ళకి తెలుసు కానీ ఆ రెండవ పాయింట్ వాడికి తెలవలే. అదేంటో చూడండి పిల్లలు. ఇప్పుడు నా ఫేస్ బాగానే ఉందా, మసి అంటుందా? వెరీ గుడ్. ఇది బాగా ఉతికినట్టే ఉందా, నల్లగైందా? చెప్పండి భయ్. ఇప్పుడు ఆ ఫ్లెక్సీ బాగానే ఉందా, అంత బూజు పట్టిందా? బూజు పడితే పాతగా అయిందంట. ఫేస్కు మసి అంటే కడగోలేదు రాందాం. అలా చదువు మన యొక్క విలువను పెంచితే రెండవది మన విలువను తగ్గిస్తుంది. చదువు మన విలువను పెంచితే రెండవది మన విలువను తగ్గిస్తుంది. హలో, ఇన్ని వేల లక్షల మంది ఉన్నారు బీజేపీ పార్టీలో. 3 సార్లు పార్టీ గెలిస్తే 3 సార్లు ప్రధాని నరేంద్ర మోడీ సారే. ఎందుకు అంటే మొదటిది ఉన్నందుకు మొదటిసారి పదవి వచ్చింది. రెండవసారి పదవి మొదటి దాని కొరకు రాలే, మూడవసారి మొదటి దాని కొరకు రాలే, రెండవ దాని కొరకు వచ్చింది. ఇదేదో ఉండిపోయి రెండవది, ఇదేదో ఉండిపోయి రెండవది. ఫస్ట్ టైం నరేంద్ర మోడీ సారికి విలువ ఉంది కాబట్టి ఇచ్చారు పోస్ట్. రెండవసారి మూడవసారి విలువ కొరకు ఇవ్వలే, రెండవ దాని కొరకు ఇచ్చారు. ఇప్పుడు మొదటిసారి రేవంత్ రెడ్డి సార్కి విలువ కొరకు ఇచ్చారు. మరోసారి పార్టీ గెలిచింది అనుకోండి, విలువ కొరకు ఇవ్వరు, రెండవ దాని కొరకు ఇస్తారు. ఇప్పుడు నేను మీ స్కూల్కి ఇది 3వసారి రావడం. మొదటిసారి వచ్చిన విలువ కొరకు వినిపించింది సారు, రెండవసారి విలువ కొరకు విలువడు, ఈ 3వసారి పిలవకపోతుండే పిలువడు. రెండవసారి ఎందుకు పిలుస్తారు? అసలు మనిషికి ఉపయోగపడేది విలువ 25% అయితే రెండవది 25%. మొదటిది ఉండి కూడా నాశనమైన వాళ్ళు ఉన్నారు. ఆ రెండవది లేనందుకే నీ విలువని సమాజంలో తగ్గించేది రెండవది. ఆ రెండవ దాని వల్లనే నీకు 10/10 రాలే. ఆ రెండవది బాగుంటే నీకు 10/10 వస్తుంది. ఇందులో కూర్చున్న వాళ్ళు ఎవరైనా చదువులో వెనుకబడ్డారంటే నీ దగ్గర రెండవది లేదు. మీ అమ్మ నాన్న మీరు ఊరికే తిడుతున్నారంటే మీ దగ్గర రెండవది లేదు. మీ సార్ వాళ్ళు ఒకటే 100 పెట్టి ఈ మీద గుర్తున్నారంటే మీ దగ్గర రెండవది లేదు. ఇది రెండవ దాని యొక్క గ్రేట్నెస్. ఆ రెండవది తెలుసుకోవాలనుకుంటున్నారా? అది క్లాప్స్ ఉంటుంది. మీరు ఎందుకంటే క్లాప్స్ కొట్టమన్నా కాబట్టి కొట్టింది. అబ్బా ఏం గ్రేట్ ఐ లైక్ యూ. రైట్, చూద్దాం బాయ్, చూద్దాం. ప్లీజ్ పిల్లలు వినాలి. పాండవులు కౌరవులు తెలుసా? తెలుసుకోలేదా? అది తెలిసింది కదా. పాండవులు కౌరవులు చదివిన స్కూల్ సేమ్. There is no change in the school. Do you agree with me? There is no change in the class. స్కూల్ మారలే, క్లాసు మారలే. ఎవరు? పాండవులకి కౌరవులకి. బుక్స్ కూడా మారలే, సేమ్ సిలబస్. టీచర్ కూడా మారలే, నో ట్రాన్స్ఫర్స్. ఆ టీచర్లకు ట్రాన్స్ఫర్ ఉండదు, అదే సార్. నో చేంజ్ ఇన్ టీచర్స్, నో చేంజ్ ఇన్ సిలబస్, నో చేంజ్ ఇన్ ద స్కూల్ అండ్ క్లాస్. హలో, ఫుడ్ కూడా మారలే. కౌరవులకు పాండవులకు ఏం మారలే? ఫుడ్ కూడా మారలే. కానీ ఈరోజు పాండవులని గుడ్ అంటున్నాం, కౌరవులను బ్యాడ్ అంటున్నాం. పాండవులని గుడ్ అంటున్నాం, కౌరవులను బ్యాడ్ అంటున్నాం. ఎందుకో చూద్దాం. రెండవ దాని వల్ల. ఏ పిల్లలు, ఇప్పుడు నేను ఏం చెప్పా అంటే, ఇప్పుడు నేను మీకు ఏం చెప్తానంటే, మన బాబు సార్తో సార్ నాకు కాస్త దాహం వేస్తుంది, వాటర్ తెప్పించండి అంట. తెప్పిస్తాడా? తెప్పియడా? నిజంగా చెప్పండి భయ్. ఇప్పుడు ఆ వాటర్ బాటిల్ ఈ మైక్ని ఇలా పెట్టేసి ఓపెన్ చేసి తాగా. మీరేమైనా బ్యాడ్గా ఫీల్ అయినరా? ఏమరా ఇట్లా తాగుతున్నాడు నేను అనుకుంటారా? ఫర్ ఎగ్జాంపుల్, మార్నింగ్ నేను టిఫిన్ చేయలే. బాబు సార్ ఎందుకో మర్చిపోయాడు, ప్రిన్సిపాల్ సార్ వాళ్ళు కూడా మర్చిపోయాడు. ఎందుకో వాళ్ళకి డౌట్ వచ్చింది, ఏమరా లక్ష్మణ్ సార్ కళ్ళు లోపలిపోతున్నాయి, మనిషి కొంచెం అలసిపోయినట్టు కనిపిస్తుంది, తినలేదా ఏమి అని చెవిలోకి వచ్చి, సార్ టిఫిన్ చేయలేదు సార్, ఏమైనా తెప్పిందంటే తెప్పి ఏం తెప్పిస్తామంటే ఆమ్లెట్ చపాతీ తెప్పిస్తాను. సరే అన్న. వేడి చపాతీ లోపల ఆమ్లెట్ 2 డబల్ ఆమ్లెట్ చుట్టుకొని తెచ్చిండు బాబు సార్.
మళ్ళీ మైకు సంకల పెట్టిన అది సంకలకి ఏమవుతుంది మరి అలా తిన్నా మీకేమైనా బ్యాడ్ కనిపిస్తుందా చెప్పండి వెరీ గుడ్ ఏమనిపించలే కదా ఇప్పుడు దీన్ని తిప్పి చెప్తా జాగ్రత్తగా వినండి రెండవ దాని పేరు నేను చెప్పాలి మీరే చెప్పాలి చూద్దాం ఎవరైనా రెండవ దాని పేరు మీరే చెప్పేస్తే ముగ్గురు ప్రిన్సిపాల్ సార్ వాళ్ళు బాలు సార్ నేను మీతో సెల్ఫీ దిగుతాం నిజంగా చెప్తున్నా అమ్మతో నాకు నమ్మలేదు నేనేం చెప్తాను రెడీయా ఓకేనా వినాలి వినాలి ప్లీజ్ అవును ఏం తాగిన ఏమని ఏం కలి కొత్తగా మాట్లాడుతుంది తెలంగాణ తెలుగులో ఏం మాట్లాడుతున్నారు పొద్దు పైకి వెళ్తాను గోడాక్షం చేస్తారు నైన్ కదా ఏమైంది రూపాయి కానీ బాలు సార్ వాటర్ బాటిల్ తెచ్చిస్తే ఆపు అని ఆపి నేనే తీసుకొచ్చిన బ్యాగ్ లోపల సీసాల సీసా తెల్లగుంది సీసా లోపల తెల్లగుంది తీస్తా ఆగిన ఇంకో డబ్బు వచ్చింది అదా ఇదా అదా అంటే పాలు ఇదా అంటే కదా కానీ లాస్ట్ మీకు తెలిసింది ఇది కళ్ళు అని మీరేమనుకుంటారు ఏం దిక్కలోడు ఉన్నాడు నాకు విలువ పెంచు అని ఆ కళ్ళు దాకుంటాడు దిక్కలోడు అనుకుంటారు కదా నిజంగా చెప్పండి మీరు వినాలి నీళ్ళు తాగితే నా గురించి బ్యాడ్ అనుకోని మీరు కళ్ళు తాగితే బ్యాడ్ అనుకుంటున్నారు ప్లీజ్ ఆకలై చపాతి మధ్యలో డబల్ ఆమ్లెట్ తిన్నప్పుడు అనుకోని బ్యాడ్ పుట్టుకున్న ఈ పాపను కొట్టి నెత్తిపల కొట్టి బ్రెయిన్ తీసుకొని తిన్నా అనుకోండి ఏమనుకుంటారు మీరు వీడెక్కడ రాచేసి కూడా అనుకుంటారు అనుకోరా అవునా వింటున్నారా ఉన్నారా పాఠం చెప్పుకుంటా ఎనికి పాకెట్లోకి వెళ్ళి డబ్బా తీసి నోట్లో పెట్టి అగ్గిపెళ్ళ ముట్టించి కాల్చిన అనుకో ఏంటది బీడి కూడా ఉండొచ్చు సిగరెట్ వెళ్తాం తెలుగుపల్లి భాషలో మాట్లాడమంటే ఎట్లా చేస్తారు కదా ఏం చేయాలి బీడి ఆ బీడీల పేర్లు వస్తలేడు మళ్ళీ రాకుండా మా నాన్న ఒక బీడి ముట్టించిన సత్తార్ బీడి చేస్తారు ఆ సత్తార్ బీడి కాల్చిన అనుకోండి మీరు ఏమనుకుంటారు పిల్లలు కదా కానీ ఇదే మైకులో ఇలాగే మాట్లాడుతున్నా అనుకోండి బ్యాడ్ అనుకుంటారా చెప్పండి రోజు సార్ ఎవరు చెప్పాలి సార్ నేను 2 సార్లు ఛాన్స్ ఇచ్చిన అలవాటు అది నువ్వు ఆటలు చెప్తే ఎవరికి ఇప్పియాలి నేను చెప్తా సార్ అని చెయ్యొద్దాలని లేకపోతే మైక్ గట్టిగా చెప్తాం క్లాప్స్ కొడతాం సెల్ఫీ దిగుతాం నీవు ఆడే కూర్చొని అలవాటు కళ్ళు తిరిగి కింద పడతా రెడీయా వినండి ప్లీజ్ నేను ముందే చెప్పినా నేను నవ్విస్తున్నా కదా అని మీరు ట్రాక్ తప్పితే పోతుంది యాజమాన్యం ప్రయత్నం వృధా అవుతుంది ముగ్గురు ప్రిన్సిపాల్ ఇంతమంది టీచర్లు ఈరోజు క్లాసులు వదులుకొని ఇక్కడ కూర్చున్న టైం వేస్ట్ అవుతుంది ప్లీజ్ ఐఎమ్ నాట్ మేకింగ్ జోక్స్ ఐఎమ్ డీలింగ్ మై లెసన్స్ విత్ హ్యూమరస్ యాటిట్యూడ్ రెడీ పిల్లలు ఇక్కడ కూర్చున్న మనమైనా ఈ భూమి మీద ఉన్న మనుషులు ఎవరైనా మన జీవితాన్ని మనం నిర్ణయించలేము ఇలాగే ఉండాలని వి కెనాట్ డిసైడ్ అవర్ లైఫ్ మన భవిష్యత్తుని మనం నిర్ణయించలేము వి కెనాట్ డిసైడ్ అవర్ ఫ్యూచర్ మన విజయాన్ని మనం నిర్ణయించలేము వి కెనాట్ డిసైడ్ అవర్ సక్సెస్ నోబడీ డిసైడ్స్ హిస్ ఆర్ హర్ లైఫ్ ఫ్యూచర్ ఆర్ సక్సెస్ am I right మనం ఎవరం కూడా మన జీవితాన్ని మన భవిష్యత్తుని మన విజయాన్ని నిర్ణయించలేము కానీ ఆ మూడింటిని నిర్ణయించే దాన్ని మనం నిర్ణయించగలం we cannot decide our life, we cannot decide our future, we cannot decide our success, but decide something which decides those three. ఆ మూడింటిని నిర్ణయించడాన్ని మనం నిర్ణయించగలం అది ఎవరు అంటే అలవాటు ఎవరైతే అలవాటును నిర్ణయిస్తారో ఈ అలవాటే జీవితాన్ని నిర్ణయిస్తుంది భవిష్యత్తును నిర్ణయిస్తుంది విజయాన్ని నిర్ణయిస్తుంది అలవాటుకున్న గొప్పతనం
మనిషి యొక్క విలువను పెంచేది అక్షర జ్ఞానం, మనిషి యొక్క విలువను తీసి వారి ఎదవను చేసేది అలవాటు. కౌరవులు ఎందుకు బ్యాడ్ అంటే బ్యాడ్ హ్యాబిట్, పాండవులు ఎందుకు గుడ్ అంటే has become God only because of good habits. Ravana has become a devil only because of his. ఇదేంటి భయ్, ఎంత టూ మచ్ ఉంది భయ్. నరేంద్ర మోడీ సార్కి మొదటిసారి పదవి విలువతో వచ్చింది, మిగతా 2 సార్లు పదవులు అలవాటుతో వచ్చినాయి. కొట్టండి క్లాప్స్. ఈసారి గవర్నమెంట్ లో రేవంత్ రెడ్డి సార్కి విలువతో వచ్చింది పదవి, నెక్స్ట్ టైం విలువతో రాదు, హ్యాబిట్ తో వస్తుంది. ఇక్కడ కూర్చున్న పిల్లలకి రేపు మీ జీవితమైన, మీ భవిష్యత్ అయినా, మీ విజయమైన విలువ పెంచుకున్న దాన్ని బట్టి లేదు, మీ అలవాటును బట్టి ఉంటది. కాబట్టి అలవాటును నిర్ణయించుకున్న వాళ్ళ జీవితం నిర్ణయించబడుతుంది, అలవాటును నిర్ణయించుకున్న వాళ్ళ భవిష్యత్తు. హలో బాయ్స్ అండ్ గర్ల్స్, బాయ్స్ అండ్ గర్ల్స్, మై సన్. నాకు ఈరోజు కేకే రెడ్డి స్కూల్ యాజమాన్యం ఎంత ధైర్యం ఇచ్చిందంటే నా గురించి మాట్లాడుకునే స్వేచ్ఛనిచ్చింది. మా బాబు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చదువుతాడు, పాలమూరులో ఎంబీఎస్ డిగ్రీ కాలేజీ. నన్ను అందరూ ఏమనుకుంటారు తెలుసా, ఈడెక్కడ మెంటల్గా ఉన్నాడరా, హైదరాబాద్లోనో ఢిల్లీలోనో అమెరికాలోనో పిల్లగాని చదివించక పోయి గవర్నమెంట్ కాలేజీలో చదివిస్తున్నారు. హలో, అలవాట్లు బాగలేనప్పుడు వాడు ఆకాశంలో చదివిన దరిద్రుడే, అలవాటు బాగున్నప్పుడు తెలకపల్లిలో చదివిన ప్రధానియే. Yes, and building and educational institution cannot change the life, future and success. Habits can shape. అలవాట్లు మార్చండి, అలవాట్లు మార్చండి, అలవాట్లు మార్చండి. అలవాటు మార్చిండ్రా మీరు ఏమైనా చేయగలుగుతారు. అలవాటు, హ్యాబిట్స్. పిల్లలు, ఈ తెలకపల్లి మండలంలో ఉన్న ప్రజలందరూ, ఈ నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న ప్రజలందరూ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న ప్రజలందరూ మీకు శత్రువులైతే 1 నెలనో 1 సంవత్సరమో 5 సంవత్సరాలు నీకు కష్టాలు అనిపించవచ్చు, కానీ ఇప్పుడు నేను చెప్పబోయే 4 శత్రువులుగా మార్చుకోకండి. ఈ 4 శత్రువు అయిన రోజు మీరు వెతుక్కోవాల్సిన ప్లేస్ పేరు సమాధి. దో ద పీపుల్ ఆఫ్ తెల్కపల్లి మండల్, దో ద పీపుల్ ఆఫ్ నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్, దో ద పీపుల్ ఆఫ్ జాయింట్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ could become the enemies of you. They will trouble you for 1 day, 1 month, 1 year or 10 years. But if you allow these 4 to be your enemies, you have to go to an address. That address is called as the burial ground. ఈ 4 అలవాట్లు నీ దగ్గర లేకుండా చూసుకో. ప్రపంచమంతా నీకు శత్రువులైనా నీకేం కాదు. కొన్ని రోజులు ఇబ్బంది, అంత మెంటల్ టెన్షన్, కొంచెం రిస్క్ అనిపిస్తుంది అంతే. ఎవరా 4 అలవాట్లు చూద్దాం. ఏ పిల్లలు చూస్తున్నారా? చూస్తున్నారా? ద డేంజరస్ ప్లేస్ ఇన్ దిస్ యూనివర్స్ ఈజ్, ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన స్థలం, ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన స్థలం మానవుడి యొక్క నోరు. ద డేంజరస్ ప్లేస్ ఇన్ దిస్ యూనివర్స్ ఈజ్ హ్యూమన్ బీయింగ్స్ మౌత్. వామ్మో, ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైనది మనిషి నోరు. హలో.